వెల్కమ్ టు ఐఏసీ. సో ఈరోజు మనం ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఫ్రీ మెగా గ్రాండ్ టెస్ట్కి సంబంధించి రీజనింగ్లో ఇచ్చినటువంటి 20 క్వశ్చన్స్ యొక్క కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్స్ అనేది చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ విత్ క్వశ్చన్ నెంబర్ 1. సో క్వశ్చన్ నెంబర్ 1లో మనకి ఇచ్చింది ఏంటంటే నెంబర్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్ ఇచ్చున్నారమ్మా. ఇందులో జాగ్రత్తగా గమనిస్తే 34, 37, 42, 14 ఇలా నెంబర్స్ ఇచ్చినారో, ఎప్పుడైతే ఇచ్చిన నెంబర్ సిరీస్లో నెంబర్స్ అని ఒకదానికి ఒకటి దగ్గరగా ఉంటాయో మనం ఏం చేస్తాం, ఆబ్వియస్గా డిఫరెన్స్ చూసుకుంటే ఆన్సర్ ఫాస్ట్గా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నెంబర్స్ యొక్క డిఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తా. సో 34కి 37కి 3 డిఫరెన్స్, 37, 42, 5, 42, 49, 7, 11, 13, 17 అండ్ 19. సో 90కి 19 కలిపితే 109. ఆప్షన్ ఏ పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో డిఫరెన్స్ ఏ డిఫరెన్స్ ఉందాం ఇక్కడ, డిఫరెన్స్ అనేది ప్రైమ్ నెంబర్స్ యొక్క డిఫరెన్స్ ఇచ్చున్నారనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 2లో మనకి ఇచ్చిన లెటర్స్ మనం ఏ విధంగా చేస్తాం సార్, ఇది ఏవైతే బ్లాంక్స్ మిగిలిపోయినాయో ఆ బ్లాంక్స్ని ఫిల్ చేయడం ద్వారా అదొక మీనింగ్ఫుల్ సీక్వెన్స్గా మారాలి. సో ఆ విధంగా ఎలా ట్రై చేయొచ్చో చూద్దాం ఒకసారి. సో చూస్తాం సార్ ఎన్ని నెంబర్ ఆఫ్ లెటర్స్ ఉన్నాయో చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 20. సో 20 వరకు ఉన్నాయమ్మా. దీన్ని 5x4గా రాసుకోవచ్చు, లేదా 4x5గా రాసుకోవచ్చు. చూద్దాం ఒకసారి. ఇక్కడ చూస్తే TDSR, ఇక్కడ మళ్ళీ టీ ఇక్కడ కనిపిస్తుంది సార్, మళ్ళీ టీ ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా, ఇలా చూద్దాం. TRDS, 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 ఇంకో బ్లాంక్ ఇచ్చారు కాబట్టి టీ రాసుకోవచ్చు. TRDS, TRDS, TRDS ఇలా ఇచ్చున్నారు సార్. సో ఏ లెటర్స్ వాడాము సార్ అలా అయితే? RTD, RTD, SRTD, SRTD ఏం రాసుకున్నాం సార్? RTD, SRTD అనేది రాసుకున్నాం కాబట్టి ఆప్షన్ సి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఫైనల్గా మనకు వాళ్ళు రాసిచ్చింది ఏంటంటే TRDS అనే పదాన్ని ఒక 5 సార్లు రాసిచ్చారు, అందులో కొన్ని లెటర్స్ తీసిచ్చారు. మనం దాన్ని ఫైండ్ అవుట్ చేసుకుని ఆప్షన్ సి పెడితే ఆన్సర్ కరెక్ట్ అవడానికి అవకాశం ఉంటుందమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 3లో మనకి ఇచ్చింది ఏంటంటే జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ సో ఫస్ట్ లెటర్ ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడు ఇచ్చినా సరే గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఉన్నప్పుడు 2 కానీ 3 లెటర్స్ కానీ కల్పించిన ఒక సిరీస్లో ఇచ్చినప్పుడు ఏం చేస్తాము అంటే ఇక్కడ చూడండి 19, 16, -3, ఇక్కడ డిఫరెన్స్ తెలియదు, ఇక్కడ డిఫరెన్స్ తెలియదు, ఇక్కడ కూడా చూస్తే 10, -3, 7 అవుతుంది. అంటే ఖచ్చితంగా అన్ని -3 ఉన్నట్టే కదా. సో ఆ విధంగా చూసుకుంటే 16లోంచి 3 తీస్తే 13, 13లోంచి 3 తీస్తే 10 సరిపోయింది కదా. అంటే ఖచ్చితంగా దేంతో స్టార్ట్ అవ్వాలి? ఆన్సర్ ఎంతో స్టార్ట్ అవ్వాలి. చూడండి ఎంతో స్టార్ట్ అయినవి ఏ అండ్ బిలో మాత్రమే ఉన్నాయి, సి అండ్ డిని తీసేసాను. తర్వాత 18, 15 అంటే 3 డిఫరెన్స్ ఉంది. 15లోంచి 3 తీస్తే 12 అంటే ఎల్ రావాలి. సో ML అన్న దాంతో స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఖచ్చితంగా బి కూడా కాదు, ఆప్షన్ ఏలో నాకు MLK కనిపిస్తుంది కాబట్టి ఆప్షన్ ఏ పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 4 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 4లో మనకి ఇచ్చింది ఏంటంటే సితార్ అనే పదం ఇచ్చున్నారు. జాగ్రత్త చూడండి. సితార్ అనే పదాన్ని ఈ విధంగా రాశారంట, TKWEW అన్నట్టుగా రాశారు. ఈ విధంగా గమనిస్తే S+1గా రాసుకోవచ్చు దీన్ని. ఇది 9 + 2 11, 20 + 3 23, 1 + 4 5, 18 + 5 23 ఈ విధంగా ఇచ్చున్నారు. కాబట్టి మనం సేమ్ అదే దాన్ని ఇక్కడ అప్లై చేస్తామమ్మా. సో క్రేమ్ అనే పదాన్ని ఇక్కడ తీసుకుంటే నేను జాగ్రత్త చూడండి, క్రేమ్ అనే పదాన్ని ఇక్కడ రాసుకుంటే ఫస్ట్ ఇదే లాజిక్ని అప్లై చేస్తా. +1, +2, +3, +4, +5 చూడండి. 5 + 5 ఎంత రావాలి? 10 రావాలంటే లాస్ట్లో జే ఉండాలమ్మా. తర్వాత 13 + 4 17 క్యూ ఉండాలి, QJ ఎక్కడ కనిపిస్తుంది? రెండిట్లో కనిపిస్తుంది. తర్వాత 1 + 3 4 ఉండాలి అంటే DQJ చూడండి ఒకసారి. DQJ ఎక్కడ కనిపిస్తుంది మనకు? ఆప్షన్ సిలో కనిపిస్తుంది అమ్మా DQJ అనేది. 18 + 2 20, 1 C + 3 4. సో DQJ ఆప్షన్ సిలో ఉంది కాబట్టి ఆప్షన్ సి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్లో 78 అయింది, 87 ఎంత అవుతుందని అడిగారు అనమాట. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ అన్నింటిలో కూడా సింగిల్ డిజిట్స్ ఉన్నాయనంటే మనం ఇటు నుంచి ఆన్సర్ తీసుకురావాలి. సో 78గా రాసుకోవాలి, లేదా 8ని 70గా రాయాలంటే ఎలా రాసుకోవచ్చు? 8² 64 +6 చేస్తే 70 అవుతుంది సార్ నాకు. అదేవిధంగా 9² 81, 81కి 6 రాసుకుంటే 87. సో కాబట్టి ఆప్షన్ బి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే స్క్వేర్ చేసి 6 అనే దాన్ని యాడ్ చేస్తున్నారు, అది మనకి ఇచ్చిన లాజిక్. తర్వాత చూద్దాం క్వశ్చన్ నెంబర్ 6. ఇక్కడ మనకి స్పీడ్ ఈక్వల్స్ టు స్పీడోమీటర్ అని ఇచ్చారు సార్. స్పీడ్ అనేది స్పీడోమీటర్ అయితే అంటే మన స్పీడ్ని ఫైండ్ అవుట్ చేయడానికి స్పీడోమీటర్ వాడితే
ఎయిర్ ప్రెషర్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఏం వాడతారని ఇచ్చారు. ఏం వాడతారమ్మా? బారోమీటర్ వాడతారు. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి మిగతా వాటి యొక్క ఉపయోగం ఏంటంటే వెరియోమీటర్ అని అంటే మనం ఎప్పుడైనా సరే పారాగ్లైడింగ్ చేసేటప్పుడు కానీ ఏరోప్లేన్స్లో కానీ వాడే మీటర్ని వెరియోమీటర్ అంటే ఎంత హైట్ వెళ్ళిందో చెక్ చేసుకోవడానికి వెరియోమీటర్ అనేది ఉపయోగపడుతుంది. ఇది ఎక్కువగా పారాగ్లైడింగ్లో కానివ్వండి లేదా ఏరోప్లేన్స్లో వాడుతూ ఉంటారు. నెక్స్ట్ ఆల్టిమీటర్ అంటే సముద్ర మట్టానికి నువ్వు ఎంత ఎత్తులో ఉన్నావని తెలుసుకోవడానికి ఆల్టిమీటర్ అనే దాన్ని వాడతారమ్మా. సో ఎత్తుల్ని కనుక్కోవడానికి వాడతారు. తర్వాత హిప్సోమీటర్ అంటే వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ని ఏ పాయింట్లో బాయిల్ అవుతుంది వాటర్ అనే దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి లిక్విడ్స్ వాటర్ని కాదు లిక్విడ్స్ బాయిలింగ్ పాయింట్ని ఐడెంటిఫై చేయడానికి హిప్సోమీటర్ అనేది వాడతారు. బట్ మనకు కావాల్సింది ఏంటంటే ఎయిర్ ప్రెషర్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఏం వాడతారని ఇచ్చారు. సో బారోమీటర్ పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ మనం క్వశ్చన్ నెంబర్ 7 చూద్దామా. క్వశ్చన్ నెంబర్ 7లో ఇచ్చిన ఈ 4 సెట్స్లో ఏ సెట్ డిఫరెంట్గా ఉందని అడిగారు. ఒకసారి జాగ్రత్త గమనించండి. ఇక్కడ ఇది 26, 27 ఇది ఒక సెట్. తర్వాత 9, 4, 5 మీరు జాగ్రత్త గమనిస్తే 9లోంచి 4 తీస్తే 5 కదమ్మా. కానీ ఇక్కడ అలా అవుతుంది. 26లోంచి 20 తీస్తే 6 రావాలి తప్ప 7 రాకూడదు. ఇక్కడ 18, 4, 14 అని ఇచ్చారు. 18లోంచి 4 తీస్తే 14. అదేవిధంగా 21 మైనస్ 19 చేస్తే 2. ఇవన్నీ మ్యాచ్ అయినాయి కానీ ఎక్కడ మిస్ అయింది? ఆప్షన్ ఏలో మిస్ అయింది. కాబట్టి ఆప్షన్ ఏ అనేది మిగతా వాటితో కంపేర్ చేస్తే డిఫరెంట్గా ఉందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 8లో మనకి ఏమి ఇచ్చున్నారని అంటే T has 2 sons namely N and L. టీకి 2 కుమారులు ఉన్నారు, N మరియు L అని ఇచ్చారమ్మా. T has 2 sons N and L. T అనే వ్యక్తికి 2 కుమారులు ఉన్నారు, N and L. S అతని తండ్రికి ఏకైక కుమారుడు. S అనే వ్యక్తి అతని తండ్రికి ఏకైక కుమారుడు అంటే ఎస్ పేరెంట్కి S మాత్రమే కుమారుడు. ఒకే ఒక కుమారుడు మీద కూతురు ఉండొచ్చేమో కానీ కొడుకులు మాత్రం ఒకడే. తర్వాత S is the only son of his father. R and S are the grandson of T అని ఇచ్చారు. T వాళ్ళ గ్రాండ్ సన్స్ ఎవరు? R and S అంట. అంటే R and Sలు ఖచ్చితంగా ఈ చివరినే రావాలమ్మా. వీళ్ళిద్దరు కూడా గ్రాండ్ సన్స్ అని ఇచ్చారు. R and S ఇద్దరు కూడా చివరినే రావాలి. P is L's wife. P అనే వ్యక్తి ఎవరు? L యొక్క వైఫ్. తర్వాత M is the mother of S అని ఇచ్చారు. M is the mother of S అవ్వాలి అంటే ఖచ్చితంగా L and P దగ్గర రాయలేను కదా, వాడిద్దరు కపుల్స్ అయిపోయారు కాబట్టి ఖచ్చితంగా M అనే వ్యక్తి ఇక్కడికే వస్తారమ్మా. ఓకేనా? M is the mother of S. అప్పుడు S ఇక్కడ రాసుకుంటానమ్మా నేను. ఓకే, సో ఆర్ని ఇక్కడ రాసుకుంటా, ఆర్ని ఇక్కడ తీసుకుంటా. ఎందుకు ఇక్కడ తీసుకోవాలి? 2 దగ్గర రాసుకోవచ్చు కదా అంటే వాళ్ళు క్లియర్గా ఏం చెప్పారు? ఎస్ అనే వ్యక్తి ఒక్కగానొక్క కొడుకు కాబట్టి వీళ్ళిద్దరు ఒకే దగ్గర రాసుకోలేనమ్మా. ఇలా తీసుకున్నా, రైట్. పిఎం అనేవారు ఎస్కి తల్లి. అయితే ఎన్ ఆర్కి ఏమవుతారని అడిగారు. ఇప్పుడు ఆర్ పొజిషన్లో మీరు ఉంటే ఎన్ మీకు ఏమవుతారు అంటే మీ ఫాదర్ వాళ్ళ బ్రదర్. సరైన మీ ఫాదర్ వాళ్ళ బ్రదర్ అంటే చిన్నాయన కానీ పెదనాయన కానీ అవుతాడు. సో కాబట్టి అంకుల్ అనేది ఉన్నదా ఆన్సర్ పెట్టుకుంటాం. చూడండి ఇక్కడ మేనమామ కానీ బాబాయ్ గారు అని ఇచ్చారు. అంకుల్ అంటే మన తెలుగులో రెండిట్లు ఏదైనా అనుకోవచ్చు కాబట్టి 2 ఇచ్చున్నారు. సో కాబట్టి ఆప్షన్ ఏ పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో 9వ ప్రశ్న చూద్దాం. 9వ ప్రశ్నలో పౌర్ అనే పదాన్ని ఈ విధంగా రాసిచ్చారమ్మా. పౌర్ అనే పదాన్ని OPRUగా రాశారు. సో ఎలా రాశారు అంటే జస్ట్ ఈ రెండింటిని ఇలా క్రాస్ చేశారనమాట. ఎవ్రీ 2 letters చొప్పున క్రాస్ చేసుకుంటూ వెళ్ళారు. అదేవిధంగా ట్యాకిల్ అనే పదం చూడండి ఒకసారి. సో ట్యాకిల్ అనే పదాన్ని కూడా జాగ్రత్తగా గమనిస్తే AT మళ్ళీ ఇక్కడ KC అదేవిధంగా EL ఈ విధంగా రాసిచ్చారనమాట. సేమ్ అదే ఫైండ్ అవుట్ చేస్తాం సార్. మనకి ఇక్కడ ఇలా 2 మార్చుకుంటే OFతో స్టార్ట్ అవ్వాలి. సో ఇదైతే ఆన్సర్ కాదు. తర్వాత MR అని ఉండాలి. OFMR ఇది కూడా ఆన్సర్ కాదు. OFMR ఇది కూడా ఆన్సర్ కాదు. ఏం పెట్టుకోవచ్చప్పుడు? OFMRతో స్టార్ట్ అయింది ఆప్షన్ డి కాబట్టి ఆప్షన్ డి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత క్వశ్చన్ నెంబర్ 10 చూద్దామా. ఇందులో ఆల్ అనే దానికి ఏ విధంగా కోడ్ రాస్తామని ఇచ్చారు. ఐఆమ్ ఫైన్ అనేది ఇక్కడ ఇచ్చినారు. యు ఆర్ ఫైన్ దానికి కోడ్ ఇచ్చారు. ఆల్ అనేది ఇక్కడ కనిపిస్తుందమ్మా మనకి. 3వ దాంట్లో ఆల్ కనిపిస్తుంది. అంటే ఈ 3 ఏదో ఒకటి ఆన్సర్ అయ్యి ఉండాలి. ఆల్ అనేది అసలు ఎక్కడ పైన రిపీట్ అవ్వలేదు, ఓన్లీ 3rd దాంట్లో మాత్రమే రిపీట్ అయింది కాబట్టి ఆల్ యొక్క కోడ్ కూడా 3rd దాంట్లో మాత్రమే ఉండేలా చూసుకోవాలి. ఆ విధంగా చూస్తే చూడండి ఒకసారి. కిమ్ అనేది పైన రిపీట్ అయిపోయింది, కిమ్ ఆన్సర్ అవుదమ్మా. తర్వాత ఇక్కడ SC రిపీట్ అయింది, ఇక్కడ కూడా SC కనిపిస్తుంది, ఛాన్స్ లేదు. బట్ RU అనేది ఎక్కడైనా రిపీట్ అయిందా? పైన రిపీట్ కాలేదు కాబట్టి ఖచ్చితంగా ఆల్ అంటే ఏమని రాసుకోవచ్చు? RU అని రాసుకోవచ్చు. దట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ డి. నౌ అబ్జర్వ్ క్వశ్చన్ నెంబర్ 11 హియర్. క్వశ్చన్ నెంబర్ 11లో మనకి ఇచ్చింది ఏంటంటే బోర్డ్ మాస్ మీద క్వశ్చన్ అడుగున్నారు. 50 ఏ ప్లేస్లో ఏమని రాసుకున్నారు సార్? అక్కడ ప్లస్ రాసుకున్నారు. ప్లస్ 19. బి అంటే మైనస్ రాసుకున్నారు. 36. డి అంటే డివిజన్ బై 2. సి అంటే ఇంటూ 3. ఏ అంటే ఎడిషన్ 15. ఏ అంటే ఎడిషన్ 10. డి అంటే డివైడెడ్ బై 5 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అని అడిగారు అనమాట. ఆ విధంగా చూస్తే ఫస్ట్ ఇది ఇలా పోతుంది కదమ్మా. 36 డివైడ్ బై 2 అంటే ఇక్కడ 18 వస్తుంది.
అలాగే 10/5 అంటే 2 వస్తుంది అనమాట ఇక్కడ. సో ఆ విధంగా చూస్తే 50 ప్లస్ 19 మైనస్ 18 ఇంటూ 3 ఎంత 54 ప్లస్ 15 ప్లస్ 2 వచ్చిందనమాట. తర్వాత 50 ప్లస్ 19 69, 71, 86. 86లోంచి 54 తీస్తే ఆన్సర్ విల్ బి 32. సో ఆప్షన్ సి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత చూద్దాం క్వశ్చన్ నెంబర్ 12. క్వశ్చన్ నెంబర్ 12లో మనకి సిలోగిజం నుంచి క్వశ్చన్ అడుగున్నారమ్మా. ఆల్ ఫ్లవర్స్ ఆర్, చూడండి, ఆల్ ఫ్లవర్స్ ఆర్ తులిప్స్. ఆల్ ఫ్లవర్స్ ఆర్ తులిప్స్. తర్వాత నో తులిప్స్ ఆర్ వైట్స్ అని ఇచ్చారమ్మా. ఓకే, నో తులిప్స్ ఆర్ వైట్స్ ఈ విధంగా ఇచ్చారు. ఫస్ట్ వన్, ఆల్ తులిప్స్ ఆర్ ఫ్లవర్స్ అని ఇచ్చారు. తులిప్స్ అన్నీ కూడా ఫ్లవర్స్లో ఉన్నాయని చెప్తున్నారు. ఉన్నాయా సార్? లేవు కదా. నెక్స్ట్ సమ్ తులిప్స్ ఆర్ వైట్స్. తులిప్స్లో కొంత పార్ట్ వైట్లో ఉందని చెప్తున్నారు, అది కూడా చెప్పుకున్నాం. సో రెండు కాదు కాబట్టి ఆన్సర్ పెడతాం. నేదర్ వన్ నాట్ టూ ఫాలోస్ అని పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13 చూద్దాం. ఇచ్చినటువంటి ఇది మనకి ఇచ్చినటువంటి ఇమేజ్ అమ్మ. ఇందులో జాగ్రత్త గమనిస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇచ్చిన వెన్ రేఖా చిత్రంలో వృత్తం ఫుట్బాల్ని ఆడే అమ్మాయిని సూచిస్తుందని చెప్పారు. ఈ వృత్తం అనేది ఫుట్బాల్ ఆడే అమ్మాయిని సూచిస్తుంది. ఈ వృత్తంలో ఉన్న వాళ్ళు ఫుట్బాల్ ఆడుతున్నారు, వాళ్ళ అమ్మాయిలు అనమాట. తర్వాత దీర్ఘచతురస్రము ఫుట్బాల్ ఆడే అబ్బాయిని చూపిస్తుందని చెప్పారు. సో ఇది కూడా ఫుట్బాల్ని సూచిస్తుంది కాబట్టి ఫుట్బాల్ ఆడే బాయ్స్ని చూపిస్తుంది అనమాట. త్రిభుజం హాకీ ఆడే అమ్మాయిలు మరియు అబ్బాయిని సూచిస్తుంది. సో ఇక్కడ హాకీ ఆడుతున్నారు, బట్ అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు ఉన్నారు ఇందులో. త్రిభుజం అనేది అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరిని సూచిస్తుంది. మరియు బాణం బ్యాడ్మింటన్ ఆడే ఆటగాళ్ళని సూచిస్తుంది. ఇక్కడ బాణం గుర్తుంది కదా ఇలా, ఇది బ్యాడ్మింటన్ ఆడే వాళ్ళని చూపిస్తుంది. ఆటగాళ్ళు అంటే అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు ఉన్నారు ఇందులో. మళ్ళీ ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ అండ్ బాయ్స్ హూ ప్లే బోత్ ఫుట్బాల్ అండ్ హాకీ. ఫుట్బాల్ ఆడాలి, హాకీ ఆడాలి, గర్ల్స్ అండ్ బాయ్స్ అయ్యి ఉండాలని చెప్తున్నారు. ఫుట్బాల్ మరియు హాకీ ఆడాలి, గర్ల్స్ అండ్ బాయ్స్ అయ్యి ఉండాలని అంటే, ఇప్పుడు చూడండి వీళ్ళు ఒక్కరిని తీసుకుంటే ఏమవుతారు, వీళ్ళంతా కూడా ఓన్లీ గర్ల్స్ అయిపోయి వీళ్ళందరూ బాయ్స్ అయిపోతారు. అలా కాకుండా ఇది ఇలా తీసుకున్నాను అనుకోండి, ఇలా తీసుకుంటే వీళ్ళు ఫుట్బాల్ ఆడుతున్నారమ్మా, అదేవిధంగా వీళ్ళిద్దరూ ఫుట్బాల్ ఆడుతున్నారు. దెన్ ఫుట్బాల్ అండ్ హాకీ, ఇదంతా ట్రయాంగిల్ అంతా హాకీ, వీళ్ళు ఫుట్బాల్ కూడా ఆడి ఉండాలి. సో కాబట్టి ఎవరిని తీసుకోవచ్చు, 12 + 14 తీసుకుంటే 26, దట్ ఈస్ దేర్ ఇన్ ఆప్షన్ బి. సో తర్వాత చూద్దాం క్వశ్చన్ నెంబర్ 14లో మనల్ని అడిగిన ప్రశ్న ఏంటంటే, వాట్ విల్ బి ద యాంగిల్ బిట్వీన్ ద మినిట్ హ్యాండ్ అండ్ అవర్ హ్యాండ్ అట్ 7:39. సో యాంగిల్ బిట్వీన్ ద హ్యాండ్స్ 7 గంటల 39 నిమిషాలు అయినప్పుడు గంటల ముళ్ళ మధ్య కోణం ఎంత అని ఇచ్చారు. నిమిషాలు మరియు గంటల ముళ్ళ మధ్య కోణము. దీనికి ఫార్ములా ఏం వాడతామా, 30 × అవర్స్ - 11/2 × మినిట్స్ అనే దాన్ని వాడతామన్నమాట. ఆ విధంగా చూసుకుంటే 30 × 7 - 11/2 × మినిట్స్ అంటే 39 అని ఇచ్చారనమాట. రైట్, ఆ విధంగా చూసుకుంటే 30 × 7 అంటే 210 - 11 × 39/2. సో 11 × 39 అంటే 390 + 39. సో 390 + 39 అంటే 429. సో 390 అండ్ 400, 429/2. 429/2 చేస్తే 214.51 వచ్చిందమ్మా. అంటే 210లోంచి 214.5 తీస్తే నాకు ఎంత మిగులుతుంది, 4.5. ఇది ఎప్పుడు కూడా ఫార్ములా అనేది మోడ్లో పెడతాం కాబట్టి ప్లస్ ఇచ్చినా మైనస్ ఇచ్చినా అదే తీసుకుంటాం అనమాట. సో 4 అంటే 4.5 అనే కదమ్మా. 4.5 అనేది ఎక్కడ ఇచ్చారు మనకి, ఆప్షన్ సిలో ఇచ్చారు. జాగ్రత్త చూడండి, ఆప్షన్ సి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15 చూద్దాం. ఇందులో ఉన్నటువంటి ఈ నెక్స్ట్ వచ్చే ఫిగర్ ఏంటి అని అడిగారమ్మా. ఫస్ట్ చూడండి, ఒక లైన్ ఇలా మనకి ఇలా క్రాస్గా కనిపించింది, ఇప్పుడు స్ట్రైట్ అయింది, మళ్ళీ ఇటువైపు కనిపిస్తుంది. ఇప్పుడు ఎలా కనిపించాలి మనకి, ఇలా అడ్డంగా కనిపించాలి. సో ఈ రెండు ఆన్సర్లు అవ్వో, ఈ రెండిట్లో ఆన్సర్ ఉంది. సో కాబట్టి ఇక్కడ 1, 2 లైన్స్, 3 లైన్స్, ఇక్కడ 4 లైన్స్, ఇక్కడ 4 లైన్స్ ఉంది, ఇక్కడ 4 లైన్స్ ఉంది. తర్వాత ఇక్కడ సింగిల్ డాట్, డబుల్ సర్కిల్స్ ఉన్నాయి, ట్రిపుల్ సర్కిల్స్. ఈసారి 4 చోట్ల సర్కిల్స్ కనబడాలి. సో 4 చోట్ల సర్కిల్స్ కనబడుతుంది, ఆప్షన్ డీలో ఉంది కాబట్టి ఆప్షన్ డి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16 చూద్దామా. క్వశ్చన్ నెంబర్ 16లో మనకి మిర్రర్ ఇమేజ్ గురించి అడుగున్నారు. సో ఇక్కడ కానీ మిర్రర్ పెడితే ఎలా కనిపిస్తుందని అడిగారు. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మనకి ఈ పార్ట్ ఏదైతే ఉందో, బాటంలో కనిపిస్తున్నటువంటి ఆ బ్లాక్ పార్ట్ ఏదైతే ఉందో మనకి మిర్రర్లో చూసినప్పుడు ఇక్కడ రైట్ సైడ్లో ఉంది కాబట్టి మనకి ఎగ్జామ్లో మనకి ఇచ్చినటువంటి ఇమేజెస్లో లెఫ్ట్ సైడ్లో కనిపించాలి. సో లెఫ్ట్ సైడ్లో బాటంలో ఉందమ్మా, ఇది సేమ్ రైట్ సైడ్ బాటంలో ఉంది. ఇక్కడ కూడా రైట్ సైడ్ బాటంలో ఉంది, ఇక్కడ కూడా రైట్ సైడ్ బాటంలో ఉంది. సో ఖచ్చితంగా ఆన్సర్ ఏం పెట్టచ్చు, బి పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇది రైట్ సైడ్ బాటంలో కనిపిస్తుంది కాబట్టి మిర్రర్లో లెఫ్ట్ సైడ్ బాటంలో కనిపించాలి నాకు. సో ఆప్షన్ బి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 17లో ఈ ఇమేజ్ అనేది కింద ఇచ్చిన వాటిలో ఎక్కడ కనిపిస్తుందని అడిగారు అనమాట. ఒకసారి జాగ్రత్తగా గమనించండి సార్. ఇక్కడ ఉన్నటువంటి ఇమేజ్ ఇందులో నాకు కనిపిస్తుంది. ఇలా తీసుకున్నా, రైట్. సో ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి మనం ఆప్షన్ ఏ పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 18లో ఇక్కడ ఇచ్చినటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో ఈ పదాలని మనం డిక్షనరీ ఆర్డర్లో రాస్తే ఏ ఆర్డర్లో కనిపిస్తే అని అడిగారు అనమాట. సో చూడండి, అన్నింటిలో ఈఎల్ అనేది అన్నింటిలో కామన్గా ఉంది సార్. అన్నింటిలో ఈఎల్ కామన్గా ఉంది. తీసేస్తే తర్వాత ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ కూడా ఈ ఉంది, ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ మాత్రం ఐ అని ఉంది. అంటే ఖచ్చితంగా ఐ అనేది చివరిలో వస్తుంది అని అంటే లాస్ట్లో 4 ఉండాలమ్మా ఆన్సర్. లాస్ట్లో 4 ఉండాలంటే ఈ రెండు అయితే ఆన్సర్స్ అవ్వవు కదా, ఖచ్చితంగా ఈ రెండు అయితే ఆన్సర్లు అవ్వవు. ఇక్కడికి వద్దాం. నెక్స్ట్ ఈ మూడిట్లో కామన్గా ఉంది. ఈ తర్వాత ఉన్న లెటర్స్ ఏంటి? ఇక్కడ జీ, ఇక్కడ కూడా ఈ తర్వాత జీ ఉంది, ఇక్కడ తర్వాత ఈ తర్వాత వి ఉందమ్మా. ఈ తర్వాత వి అంటే ఖచ్చితంగా ఇది ఈ రెండింటితో కంపేర్ చేస్తే చివరిలో వస్తుంది. అంటే 4 కంటే ముందు 3 ఉండాలి. ఇక్కడ కూడా అదే కనిపిస్తుంది కదా. తర్వాత ఇప్పుడు ఈ జీ తర్వాత ఇక్కడ వై ఉంది, ఈ జీ తర్వాత ఏ ఉంది. అంటే ఏ అనేది ముందు వచ్చేది కాబట్టి 2తో ముందు స్టార్ట్ అవ్వాలి ఆన్సర్. 2తో స్టార్ట్ అయిన ఆన్సర్ ఎక్కడ ఉంది? ఆప్షన్ సిలో ఉంది. కాబట్టి 2, 1, 3, 4 అనేది ఎగ్జాక్ట్గా డిక్షనరీ ఆర్డర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19 చూద్దామా. క్వశ్చన్ నెంబర్ 19లో 8, 9, 431 అని ఇచ్చున్నారు. సో ఎప్పుడైనా సరే సింగిల్ డిజిట్ నెంబర్స్ ఇంత పెద్ద నెంబర్స్గా మారాలి అంటే ఛాన్స్ ఏముంది? మనకి క్యూబ్స్ మాత్రమే ఛాన్స్ ఉంది. ఆ విధంగా గమనిస్తే ఇక్కడ 8 క్యూబ్ అంటే 512 అమ్మ. 8 క్యూబ్ అంటే 512. ఇక్కడ 9 స్క్వేర్ అంటే 81. సో 2 - 1 1, 51లోంచి 8 తీస్తే 43. సో అందుకే 431 అని ఇచ్చున్నారు అనమాట. అదేవిధంగా ఇక్కడ కూడా 11 క్యూబ్ అంటే ఎంత? 1331 మైనస్ 8 స్క్వేర్ అంటే 64 సార్. సో దీని క్యూబు మైనస్ దీని స్క్వేర్ అనమాట. ఆ విధంగా చూస్తే 11లోంచి 4 తీస్తే 7, ఇక్కడ 12లోంచి 6 తీస్తే 6, మిగిలిపోయింది 1267 అదే కదా ఉంది ఇక్కడ. సో ఈ విధంగా కండిషన్ని సాటిస్ఫై చేస్తున్నటువంటి క్వశ్చన్ ఎక్కడ ఇచ్చున్నారని అడిగారమ్మా. సో ఎక్కడ నుంచి ఈ విధంగా కండిషన్ సాటిస్ఫై చేసేది? ఫస్ట్ తీసుకున్నాను అనుకోండి, 9 క్యూబ్ అంటే 729, 729లోంచి 144 తీస్తే 5, 12లోంచి 4 తీస్తే 8, 6లోంచి 1 తీస్తే 5. మనకి ఎంత రావాలి? 585 రావాలి. ఇక్కడ 595 ఉంది. ఆప్షన్ సి చూడండి, 343లోంచి 25 తీసాను అనుకోండి, తీస్తే 13లోంచి 5 తీస్తే 8, 3లోంచి 3 తీస్తే 1 అండ్ దిస్ ఈస్ 3, 318. సో ఆప్షన్ సిలో ఉన్న సెట్ అనేది యాజ్ ఇట్ ఈస్గా మ్యాచ్ అయిందని చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 20లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చింది ఏంటంటే 4 ఫ్రెండ్స్ నేమ్డ్ ABCD ఆర్ సిట్టింగ్ అరౌండ్ అ స్క్వేర్ టేబుల్ ఇన్ అ రెస్టారెంట్. ఇలా స్క్వేర్ టేబుల్లో కూర్చున్నారు అని చెప్పారు, రైట్. స్క్వేర్ టేబుల్లో కూర్చున్నారు. ఇఫ్ బి ఈజ్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ, బి అనేది ఏకి ఎదురుగా కూర్చుందంట. అండ్ డయాగ్నల్లీ ఆపోజిట్ టు డి, బి అనేది డికి డయాగ్నల్గా ఆపోజిట్లో ఉంది, అంటే ఇలా ఆపోజిట్లో ఉందన్నమాట. అలా అయితే ఆబ్వియస్గా సి ఎక్కడ కూర్చుంటాడు? వచ్చి ఇక్కడ కూర్చుంటాడు అనమాట. ఈ విధంగా కూర్చుంటే మనల్ని అడిగింది ఏంటి? హూ ఈజ్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సి, సికి ఆపోజిట్లో ఎవరు కూర్చున్నారు సార్? అప్పుడు డి కూర్చున్నారు కాబట్టి ఆప్షన్ ఏ పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో టోటల్ 20 క్వశ్చన్స్ ఉన్నాయమ్మా. సో 20 క్వశ్చన్స్ కూడా మనం చెప్పినట్టు ఎక్స్ప్లెనేషన్స్ ప్రకారం కరెక్ట్ ఆన్సర్ చేస్తుంటే యూ విల్ గెట్ 20 out of 20. థ్యాంక్ యూ.